ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు. Man is deceived because of attachment. ఈ దేహం ఎంత పవిత్రమైనది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. He is not able to know the fundamental truth behind this invention of the human body, the ఏదో material. పశుపక్షి మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి. He is just enjoying this sacred body just as like any other bird or దీని beast. నిమిత్తమై భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు. God has not gifted this body for that purpose. కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించాలంటే In order to know this truth, దైవ ప్రేమను అనుభవించాలి. we have to experience the divine love. దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి. We have to experience the reflections of the divinity which are the human values. సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే. Truth is God, righteousness is God, peace is God, love is God. ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు. Is it true human if has all these four? కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుండాలి, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు. Birds and beasts, they have love, but not the other. కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి. So man has to know how to make proper use of them. అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది. Then only human birth is really redeemed.